హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు కదా. సో మనకైతే ఈజీగా సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో సింపుల్గా ఈ 3 ట్రిక్స్ యూజ్ చేసి కన్సిస్టెన్సీగా మీ యొక్క ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. తప్పకుండా ఈ 3 ట్రిక్స్ అయితే యూజ్ చేయండి, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరైతే యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ షార్ట్స్కి అయితే మనమైతే ఒక ట్రిక్ ఉంది. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన షార్ట్స్కైనా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ షార్ట్స్ ఉంటాయి కదా, అవైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు ఒక 4-5 ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇన్ స్టూడియో అని అయితే వస్తుంది. ఆ సెట్టింగ్ ఓపెన్ చేసుకుంటే మనకైతే డైరెక్ట్ వైటీ స్టూడియోలోకి అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యాక మనం సెలెక్ట్ చేసుకున్న షార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అయితే అక్కడ మనకు ఆల్రెడీ ఉంటాయి కదా. సో మీరు అండ్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే షార్ట్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ట్రెండింగ్, ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ షార్ట్ అప్లోడ్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది అయితే ఇవి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో కూడా రిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అక్కడ టైప్ చేసుకున్న హ్యాష్ ట్యాగ్స్ని కాపీ చేసి యాడ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీరు కాపీ చేసుకున్నవి అక్కడ పేస్ట్ అయితే చేయండి. చేశాక ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అయితే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టాం కదా, అవి కాపీ చేసుకున్నవి కాక మళ్ళీ మీరు ఎక్స్ట్రా కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక కింద సెలెక్ట్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ షార్ట్కి అయితే మీరు ఇది చేయాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. చేశాక ఒక 24 అవర్స్ తర్వాత అయితే చూడండి, మీకు ఇంతకుముందు ఉన్న వ్యూస్కు ఆ షార్ట్ అండ్ ఇప్పుడు ఈ 24 అవర్స్లో ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయి. ఆ వ్యూస్ వల్ల మనకు సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని అప్రోచ్ అయ్యి మనకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం కూడా 99% ఉంది. సో మీరు ఎవ్రీ షార్ట్కి ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా మీరైతే యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మనకైతే సబ్స్క్రైబర్స్ వస్తారు. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మీరైతే యూట్యూబ్ ఛానల్ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ మీరైతే ఏ ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ కావాలో ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు సర్చ్లో ఏమని టైప్ చేయాలంటే హౌ టు వైరల్ షార్ట్స్ ఆన్ యూట్యూబ్ 2025 అని అయితే ఫస్ట్ టైప్ చేసుకోండి. హౌ టు వైరల్ షార్ట్స్ ఆన్ యూట్యూబ్ 2025 అని టైప్ చేశాక మీకు చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి అక్కడ. సో మీరు ఏం చేయాలంటే, రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లలో ఏ వీడియోకి వ్యూస్ ఎక్కువ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి 1 ఇయర్ ఎగో అట్లా కాకుండా రీసెంట్గా ఒక 2 మంత్స్ అలా అయినా పర్లేదు, అలా ఉన్న వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే కొన్ని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేయంగా ఒక వీడియో అయితే నాకైతే దొరికింది. మీరు ఆ వీడియోని క్లిక్ చేసి అక్కడ కామెంట్స్ ఓపెన్ చేసి న్యూయెస్ట్ అని ఉంటుంది, ఆ న్యూయెస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు రీసెంట్గా పోస్ట్ చేసిన కామెంట్స్ అయితే అక్కడ పెట్టిన కామెంట్స్ వస్తాయి కదా రీసెంట్వి, అవి మీరైతే చెక్ చేయండి. చెక్ చేశాక ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉండి వాళ్ళు కూడా కన్సిస్టెన్సీగా మన వీడియోలు యూట్యూబ్లో పెట్టినట్లయితే షార్ట్స్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్టయితే అలాంటి ఛానల్ని ఒకటి ఆ కామెంట్స్లో నుండి వెతికి పట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నేనైతే ఈ ఛానల్ అయితే చూసుకున్నాను. చూసాక అక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది కదా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారా లేదా అని. సో అలా చెక్ చేశాక ఫస్ట్ మీరు ఆ కామెంట్ చూస్ చేసుకొని ఆ కామెంట్లో మీరైతే ఈ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఏమనంటే, ఫస్ట్ ఆ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి అక్కడ మీరు వాళ్ళకి కామెంట్ చేయండి. ఏమనంటే, హలో దిస్ ఈజ్ అని మీ పేరు ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు, ఐ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బ్యాక్ అని ఈ విధంగా టైప్ చేసి అక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక కామెంట్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేస్తున్నాను. ఏమనంటే, హలో ఐ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మీ బ్యాక్
అని ఈ విధంగా సింపుల్గా టైప్ చేస్తే చాలు. టైప్ చేసి అక్కడ సెండ్ చేయండి. సెండ్ చేస్తే ఏమవుతుందంటే మన కామెంట్ ఇక్కడ ఇద్దరికి వెళ్తుంది, ఆ యొక్క వీడియో పోస్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి. సో ఈ విధంగా మనం కామెంట్ పెడితే ఏమవుతుందంటే సో అది రీసెంట్ వీడియో కాబట్టి అండ్ కామెంట్ కూడా రీసెంట్ కాబట్టి చాలామంది చూసే అవకాశం ఉంది. మెయిన్గా వీడియో ఓపెన్ చేయగానే కామెంట్స్ అయితే చాలామంది చూస్తారు. అందుకే మనం రీసెంట్ కామెంట్కి అయితే ఇలా మనం కూడా కామెంట్ చేస్తే మన ఛానల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే మన ఛానల్లో ఒక మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా మన ఛానల్ని అయితే చేస్తారు సబ్స్క్రైబ్. సో ఈ విధంగా టైప్ చేసేసి మీరు లాస్ట్లో మీ యొక్క ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒక 2-3 కామెంట్స్ వెతికి పట్టుకొని మెయిన్ ఛానల్స్వి అలా మీరు కామెంట్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉంది. మన వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎందుకంటే మన ఛానల్ని అప్రోచ్ అయ్యి మనం వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా మనం ఏం వీడియోస్ చేస్తున్నాం అనేది. సో అలా ఓపెన్ చేసి చూస్తే మనకు రీచ్ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా అయితే మీరు కూడా చేసి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చాలా మందికి అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మీరు సేమ్ మళ్ళీ మీరు అదే టైప్ చేయండి. టైప్ చేశాక ఆ వీడియోకి ఎలాంటి కీవర్డ్స్ కీ పాయింట్స్ యూజ్ చేస్తున్నారో నేను చెప్తాను. మీరు కూడా మీ యొక్క షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ కీ పాయింట్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. వీళ్ళు కొన్ని కీ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల మనం ఎలా టైప్ చేసినా ఆ వీడియో మనకు రిఫరెన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది చూడు. అక్కడ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ చాలా హ్యాష్ ట్యాగ్స్ అయితే అక్కడ టైప్ చేశారు. అండ్ అక్కడ కీ పాయింట్స్ కూడా చూడండి. యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ హౌ టు ఓపెన్ యూట్యూబ్ ఛానల్ 2025 అండ్ ఇలా తెలుగు అండ్ ఇంగ్లీష్గా మిక్స్డ్ అయితే వాళ్ళైతే కొన్ని కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే యూట్యూబ్ చదువు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. యూట్యూబ్ రాని వాళ్ళు అయితే వాళ్ళు మైక్ ఓపెన్ చేసి వాళ్ళు అడుగుతారు. యూట్యూబ్ ఒకవేళ ఇంగ్లీష్ తెలుగు ఇలా సెర్చ్ చేస్తారు కాబట్టి వెరైటీ టైప్స్ ఆఫ్ కీ పాయింట్స్ ఇవ్వడం మన ఛానల్ గ్రోత్ అనేది పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.